హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి వీడియోస్ని అప్లోడ్ చేయడం లేదు. రెసిపీస్ అయితే చేసి షూట్ చేస్తున్నాం. వాటిని ఎడిట్ చేయడానికి టైం కుదరక వీడియోస్ని అప్లోడ్ చేయడం లేదు. ఈరోజు ఎలాగైనా సరే వీడియోని అప్లోడ్ చేయాలని టైం తీసుకుని మరీ వీడియోని అప్లోడ్ చేశాను. ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల ఉండలను ఎలా చేయాలో చూద్దాం. ఈ నువ్వుల ఉండని చేయడానికి 1 కప్పు నువ్వులని తీసుకోవాలి. సేమ్ అదే కప్పు బెల్లం తురుముని కూడా తీసుకోవాలి. కప్పు నువ్వులను బాగా శుభ్రం చేసుకొని స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టుకొని నువ్వులను కాసేపు దోరగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. మరీ ఎర్రగా ఫ్రై చేయకూడదు. అదే ఫ్రై పాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బెల్లం తురుము వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగి ముదురు పాకం రావాలి. పాకం కదుపుతూ ఉండాలి. మనకి తీగ పాకం కాకుండా గట్టి పాకం రావాలన్నమాట. అంటే ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఒక చిన్న గిన్నెలో నీళ్ళని తీసుకొని ఇలా ఉడుకుతున్న పాకాన్ని కొంచెం తీసి ఆ నీళ్ళలో వేసి దగ్గరగా ముద్దగా చేసుకోవాలి. ఇలా ముద్దను మనం పట్టుకుంటే విరిగిపోతుంది. అలా ఉంటేనే పాకం మీకు నువ్వుల ఉండలకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఉండలు కూడా మనకి నీట్గా మంచిగా వస్తాయి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయిందిగా. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బెల్లం పాకాన్ని కదుపుతూనే మనం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకూడదు. స్టవ్ అట్లానే సిమ్లో పెట్టి ఈ నువ్వులన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా బెల్లం పాకంతో కలిసిపోయేలా చక్కగా మనం కలుపుకోవాలి. ఇదంతా ఒక 2 నిమిషాలన్నా సరే బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ఇలా నువ్వులన్నీ బెల్లం పాకంలో బాగా కలిసిపోయి చక్కగా ముద్దగా తయారవుతుంది కదా. దాన్ని మనం ఇంకాసేపు బాగా కదుపుతూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఈ ముద్దను మనం తీసుకోవాలి. ఇట్లా ఈ నువ్వుల ముద్దను మొత్తంగా ఈ ప్లేట్లో తీసుకొని చల్లారక ముందే మనం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చేతిని ఆ నీళ్లతో తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ముద్ద చుట్టాలండి. చల్లారిపోతే మీకు ముద్ద సరిగ్గా రాదు. చూశారుగా హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల ఉండల్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.